హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే షాప్లో అన్నమాట. షాప్కి వెళ్ళంగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే అన్నీ సర్దుకోవాలి కదా. అందుకోసం సర్దుడు ప్రోగ్రామ్ అయితే పెట్టినాను. ఇక్కడ ఇంకా లైనింగ్లు కొత్తవి మనం ఓపెన్ చేస్తే అట్లా చుట్టి పెట్టుకున్నాం అనుకో, కస్టమర్స్ వచ్చినప్పుడు కటింగ్ చేసేకి నాకు కూడా లైనింగ్ కట్ చేసుకోవాలనే ఈజీగా ఉంటుంది అనమాట. ఇట్లయితే అందుకోసం కంపల్సరీ తాను ఓపెన్ చేసిన వెంటనే ఇలా అట్టలు ఇస్తాడు, దానిలోనే వాడు లోపల ఆ అట్టలకైతే ఇట్లా చుట్టి పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇట్లా అయితే మనకు ఈజీగా ఉంటుంది కట్ చేసుకోనిక. సో అదే పని చేస్తున్నాను అనమాట. ఇంకా వెళ్ళంగానే ఫస్ట్ ఇంకా క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ సర్దుకోవడం, ఇంక ఇదే ఉంటుంది. ఆ తర్వాతనే మిషన్ మీద కూర్చునేదన్నమాట. ముందైతే ఈ పనులు ఎక్కడెక్కడ ఉంటే అసలు పని చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రాదు కదా. సో అందుకని ఫస్ట్ అయితే రాగానే ఇట్లా సర్దుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను. అన్నీ కొంచెం మంచిగా నీట్గా ఉంటే మనకు కూడా పని మీద బాగా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. మెస్సీగా ఉందనుకోండి అసలు ఇంట్రెస్టే రాదు. ఇంకా నెక్స్ట్ లైనింగ్లన్నీ వాష్ చేసినవి మడత పెట్టుకోవడం, ఇంక ఇదే అనమాట. లైనింగ్లు వాష్ చేస్తేనే కదా బ్లౌజులు కటింగ్కు రెడీ అయ్యేది. సో ఇంకా ఫస్ట్ అన్నీ వాష్ చేసి ఆరేస్తున్నా, నానబెట్టినవి ఆరేసి మళ్ళీ కొత్తవి నానబెడుతున్నా అనమాట. ఇంకా అదే ఇక్కడ ఆరిపోతాయిలేండి త్వరగానే. ఆరనికే విధంగా సమ్మర్ అనుకోండి, అట్లా ఆరేయంగానే ఇట్లా ఆరిపోతుంటాయి. బాగా హీట్ ఉంటుంది షాప్లో అయితే, ఇంకా ఏం ఇబ్బంది ఉండదు. వింటర్ సీజనే కొంచెం ఫ్యాన్ వేసేస్తాం కాబట్టి ఇంకా లోపల బాగా వేడిగానే ఉంటుంది. పర్లేదు, తొందరగానే ఆరుతుంది, ఇబ్బంది ఏమి ఉండదులేండి. మన కటింగ్కి రెడీగానే ఆరిపోతుంటాయి. నేను కటింగ్ చేసేసరికి ఆరిపోతుంటాయి అన్నమాట. అదే ఇక్కడ ఇంకా లైనింగ్లన్నీ నానబెట్టి ఆరబెట్టేసేసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ ఒకటి మోడల్ది హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్కు ఇట్లా 3 హోల్స్ వస్తున్నాయి. తర్వాత కింద మళ్ళీ ఫ్రిల్స్ అనమాట. ఇంకా బాగుంది హ్యాండ్ అయితే, చాలా బాగుంది. ఫస్ట్ క్యాన్వాస్ని ఒక లైనింగ్ మీద అట్లా షేప్ పెట్టేసుకొని కట్ చేసుకొని క్యాన్వాస్కి ఐరన్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకొని ఇట్లా హ్యాండ్ పైన పెట్టి కుట్టాలన్నమాట. ఇంకా అదే ఇక్కడ చేస్తున్నాను. ఇట్లాంటివన్నీ ఎట్లా అంటే పేషెన్స్తో కుట్టాలి. ఫాస్ట్ అయితే అస్సలు కావు. చాలా నిదానంగా, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది, కానీ చాలా స్లోగా కుట్టిన అనమాట. కుడితేనే కరెక్ట్గా మూలలు ఆ షేప్ అది రావాలంటే స్లోగానే స్టిచ్ చేయాలా, అప్పుడే కదా మనకు కరెక్ట్గా వచ్చేది. ఫాస్ట్గా కుట్టేస్తే కుట్టు స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, ఇంకా నీకు ఆ షేపులు అనేటివి రావన్నమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినందుకు మీకు అట్లా ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కాదు. నేను అట్లా పెట్టాను చూడండి. కుట్టిన తర్వాత కట్ చేసి తిప్పేస్తే ఇట్లా ఉంది. ఆ మధ్యాహ్న వాటి రెండింటికి పూసలు కుట్టేస్తా, ఇంకా బాగుంటుంది. అట్లా కుట్టేస్తే కస్టమర్స్ అయితే హ్యాపీగా ఫీల్ అయినారులేండి చూసుకొని. ఎందుకంటే వాళ్ళు ఒక పిక్ పెట్టినారు, సేమ్ ఆ పిక్ లాగానే నేను చేసి ఇచ్చినాను అనమాట. ఇంకా అందుకోసం ఫుల్ హ్యాపీ. ఏదైనా ఎవరికైనా వాళ్ళు నచ్చినట్టు కుడితే హ్యాపీనే కదా. ఇంకా అదే ఇక్కడ ఇది ఇంకో హ్యాండ్ అనమాట. అట్లా 2 హ్యాండ్స్ కుట్టుకొని, నెక్ ఏమో రౌండ్ నెక్ ఏం మోడల్ అడగలేదు, కానీ జస్ట్ హ్యాండ్ ఒక్కటి అడిగినారు. ఇంకా అందుకోసం హ్యాండ్ ఒక్కటే అట్లా కుడుతున్నాను. కింద పైపింగ్ ఇచ్చేసినాను ఆల్రెడీ. పైపింగ్ ఇచ్చిన తర్వాత హ్యాండ్కి ఇట్లా స్ట్రైట్గా హోల్స్ చాలానే కుట్టిన ఈ మధ్య, చాలా అంటే చాలా కుట్టినానులేండి ఇట్లా మోడలు. కానీ అన్నీ వీడియో తీసుకోవాలంటే టైం ఉండాలి కదా, టైం సరిపోదు. కాబట్టి ఇంకా ఏవో టైం కుదిరినప్పుడు, ఎవరికి ఆ షాప్లో వర్కర్స్ లేనప్పుడు ఒకదాన్ని ఉంటే గిన అప్పుడు కొంచెం నిదానంగా వీడియో తీసి పెడుతుంటాను అనమాట. టైం ఉండాలి కానీ రోజు వీడియోలు తీసి పెట్టచ్చు, టైం ఉండట్లేదు, అందుకోసం పెట్టని కుదరలేదు. టైం ఉన్న రోజు మాత్రం కంపల్సరీ పెడతాను. ఇట్లా అక్కడ కొంచెం కుట్టు ఏమో జారిపోయింది, చెప్తున్నాను కదా, నిదానంగా కుడితేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఏ మాత్రం చూసుకోకుండా ఫాస్ట్గా అట్లా కుట్టేసినా కానీ
జారిపోతుంటాయి అన్నమాట. అదే ఇక్కడ అంత నిదానంగా కుట్టినా అక్కడ కుట్టేవాళ్ళలేదు చూడండి. తిప్పేసేటప్పుడు మనకు అర్థమవుతుంది కదా కుట్టు పడలేదని. ఇక్కడ కూడా పడలేదు. ఇట్లుంటుంది అన్నమాట. తిప్పేస్తే అప్పుడు కుట్టు పడింది అర్థమవుతుంది. అయిపోయింది. ఇంకా బ్లౌజ్ కూడా హ్యాండ్స్ అంతా కుట్టేసి హ్యాండ్స్ పెట్టేసి ఇంకో ఓవర్లాక్ చేసేస్తున్నాను అనమాట. అర్జెంట్ ఇచ్చేది ఉండింది బ్లౌజ్, అందుకోసం ఆ రోజు అర్జెంటునే వీడియో తీసుకున్నా. అంటే చాలా రోజులైంది కదా పెట్టక వీడియోలు అనేసి ఇంకా సరే పెడదాము. ఈరోజు వర్కర్స్ ఎవరు రాలేదన్నమాట. నేను ఒక్కదాన్నే ఉండడంతో షాప్లో ఇంకా నాకు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు కదా, అందుకోసం నేను ఒక్కదాని ఉంటే మాత్రం తీసుకుంటాను వీడియో అయితే. ఇంకా కస్టమర్స్ నాకు వర్కర్స్ అట్లా ఉంటే మాత్రం కుదరదు. అందుకోసం కొంచెం వీడియోలు తీసుకోవాలంటే తీసుకోలేను. ఒక్కదాని ఉంటే కంపల్సరీ తీసుకుంటా. ఇంకా ఓవర్లాక్ అది చేశాక ఇంకా బ్లౌజ్ ఫిట్టింగ్ చేసే ముందు ఓవర్లాక్ చేస్తా. ఇంకా ఇక్కడ బ్లౌజ్ అయితే అయిపోవచ్చింది. ఇదండి ఇవాళ నా చిన్న వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా కంప్లీట్ బ్లౌజ్ రెడీ అన్నమాట. ఫుల్ లుక్ ఇది ఎలా ఉందో చూసేయండి. బ్యాక్ అయితే రౌండ్ నెక్, పైపింగ్ చూడండి ఎంత సన్నగా ఎంత నైస్గా ఉంది కదా, చాలా బాగుంటుంది. ఇంకా పైపింగ్ సూపర్ వస్తుందిలేండి. మా టైలర్స్ కూడా మంచిగా వేస్తారు. ఇంకా హ్యాండ్ అయితే ఇట్లా ఇంకా వీటికి పూసలు అవి స్టిచ్ చేసేసి కంప్లీట్గా వైట్ పూసలే పెట్టాను అనమాట. కనిపిస్తున్నాయా, బాగుంది కదా, ఫుల్ లుక్ అనమాట. కింద వచ్చేసి ఫ్రిల్లు వేసుకుంటే దాని లుక్ తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది అసలు. నాకైతే తెగ నచ్చేసిందిలేండి కదా, మంచిగా ఉంది. ఇంకా మధ్యాహ్నం ఏమన్నా హ్యాంగింగ్స్ అట్లా పెట్టుకున్నా బాగుంటుంది. ఇంకా క్లాత్ మెత్తగా ఉంది కాబట్టి ఫ్రిల్లు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. క్లాత్ మెత్తగా ఉండడంతో. కొంచెం స్టిఫ్ క్లాత్ అయితే అంత లుక్ రాదు. ఇట్లా మెత్తగా ఉన్న క్లాత్కే మనకు ఫ్రిల్ అనేది నీట్గా ఉంటుంది. డబుల్ ఫోల్డ్ చేసినందుకు ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. సింగిల్ ఫోల్డ్ ఉండొద్దు. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.